ఒకప్పుడు తండ్రి నీకే లెక్కలేని సూత్రాయన. అలాగే తండ్రి ఇప్పుడు నేను వాక్యం చెప్తుండగా వారికి మీరే తోడండి తండ్రి, వారికి మంచిగా అర్థమయ్యేలా సాయం చేస్తారని. అలాగే తండ్రి మీరు నాతో మాట్లాడి నేను వారితో మాట్లాడేలా సాయం చేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. నేను చెప్పేది ఏంటంటే మన అవయవాలను ఎలా వాడుకోవాలి. అసలు మన బాడీ ఎలా సృష్టింపబడింది? అదే మట్టితో సృష్టిస్తే మరి వాటర్ వేస్తే లీక్ అయిపోవాలి కదా. దేవుని సృష్టి అండి ఇది. మన కీర్తనలు 139:15 చూస్తే కనిపిస్తుంది. నేను రహస్యమందు పుట్టినన్నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చాలు. ఇక్కడ మనం ఏ మట్టితో సిస్టమ్ పడ్డాం? ఏ మట్టితో సిస్టమ్ పడ్డాం? మనం అగాధంలో నుంచి వచ్చిన మట్టితో సిస్టమ్ పడ్డాం. అందుకని మన బాడీ హీట్ టైప్లోకి వస్తుంది అన్నమాట. కానీ కుమ్మరి హీట్ చేసినట్టు ఆ లెక్కలో కాదులే. కానీ మన బాడీ హీటింగ్ మట్టితో తయారు చేశారు కాబట్టి మన బాడీ మీద వాటర్ పడ్డా మనకి ఏం అవ్వట్లేదు. ఇప్పుడు అవయవాలను ఎలా వాడుకోవాలో చూద్దాం. ఫస్ట్ పైనుంచి స్టార్ట్ చేద్దాం. తల. నిర్గమాకాండం 4:31. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధలను కనిపెట్టెను మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేసిరి. ఇక్కడ ఏంటి ఏమర్థమైంది మనకి? మనం దేవుని ముందర తల వంచాలి అంటే మనం దేవుని ముందర తల వంచి ప్రార్థన చేయాలి. తల వంచి మనం స్తుతించాలి. దాని తర్వాత నెక్స్ట్ కొల్లు. కీర్తనలు 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా మన కనులు తిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. ఈ కీర్తనలు ఎవరు రాశారంటే దావీదు. ఇది వ్యర్థమైన వాటిని చూడకుండా మన కళ్ళు తిప్పివేసుకోమంటున్నాడు. అలాగే ఇంకోటి కూడా ఉంది, మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు ముయ్యాలి. మళ్ళీ దాని తర్వాత చూస్తాం చెవులు. రోమీలు 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ దేవుడు మనకి ప్రసాదించాడు కదా చెవులు. ఈ చెవులతో మన దేవుని వాక్యాన్ని వినాలి. ఈ వినుట వలన ఏం కలుగుతుంది అని అడిగితే సామెతలు 1:5. విని జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును. చాలు. జ్ఞానము గలవాడంట విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడంట. మరి మనం జ్ఞానం కలిగిన వాళ్ళమేనా కాదా?
దాని తర్వాత చూద్దాం పాదములు. సామెతలు 1 అక్కడే ఉంటుంది చూడండి. సామెతలు 1:15-16. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదమును వెనకకు తీసుకునుము. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. చాలండి. కీడు చేయుటకు మన పాదములను మనం వెళ్ళనివ్వకూడదు. అలాగే నరహత్య చేయడానికి కూడా పాదములు వెళ్ళనివ్వకూడదు. దాని తర్వాత చేతులు. 1 తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును చౌద్యమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. అంటే మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. దాని తర్వాత హృదయం చూద్దాం. మెయిన్ క్యారెక్టర్ ఇదే. మత్తాయి 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే మనం ఎలా వాడుకుంటే మన ఆజ్ఞల్లో ఒకటి పాటించినట్టే, దేవుని మాటను పాటించినట్టే. ఎలా మనం మన అవయవాలను ఎలా వాడుకుంటే మనం దేవుని మాట పాటించినట్టే. మళ్ళీ ఇంకోటి ఉంది, కాపాడుకొనుట. అంటే ఇందులో 5 ఉన్నాయి. 5 మనం చేస్తే ఇంకోటి పాటించినట్టే. యాకోబు 1:27. తండ్రి అయిన దేవుడి ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరాక్షమించుటయు, ఇహలోక సామర్థ్యము ఇహలోక మాలిన్యము మనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. చాలు. అంటే ఇక్కడ మనం లోక మాలిన్యము అంటించుకోకూడదు. మనం ఎగ్జాంపుల్గా చూస్తే కమల పువ్వు ఉంటుంది, బుడదలో పెరుగుతుంది అది. కానీ బుడదను అంటించుకుంటుందా? అంటించుకోదు. దాని తర్వాత ద్వితీయోపదేశకాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండినట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండినట్లు నీ మనసును జాగ్రత్తగా కాపాడుకోను. అంటే మనం ఇక్కడ మనసును కాపాడుకోవాలి. అంటే చర్చికి వస్తారు, ఎక్కడో ఇంటికాడ పెట్టేస్తారు మనసుని. ఇంటికాడ పెట్టుకుంటే ఇక్కడ పెట్టి మనం వెంటే మంచిది. దాని తర్వాత 3 చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 4:1. ఏంటో కాబట్టి నీవు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునడందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చాలు. అంటే ఇక్కడ మనం ఐక్యం కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు ఇంటి పక్క వాళ్ళతోటే గొడవ పడిపోద్దాం. అలా గొడవలు పడకుండా అందరూ కలిసి ఉండాలి. మళ్ళీ సమాధానం కలిగి ఉండాలి ఇంట్లో. దాని తర్వాత 4
రెండవ తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగు కర పుట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. అంటే మనం ఇక్కడ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంటే ఎక్కడికైనా పని చేస్తానికి వెళ్తాం సపోజ్, అక్కడ విశ్వాసంగా పని చేయాలి. మనం విశ్వాసంగా పని చేయలేకపోతే వాళ్ళ పనిలో నుంచి మనల్ని తీసేస్తారు. దాని తర్వాత చూద్దాం హెబ్రీయులు 11:4 విశ్వాసమును బట్టి హేబేలు సైరవుని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. చాలు. అంటే ఇక్కడ హేబేలు విశ్వాసం కలిగి ఉంది, అందుకని దేవుడు హేబేలును దీవించాడు. దాని తర్వాత 5th చూద్దాం. మొదటి దశలోనిక 4:5 పరిశుద్ధత యందును ఘనత యందును తన గతమును ఎట్లు కాపాడుకునవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అంటే ఇక్కడ మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. అంటే మనం పరిశుద్ధతగా ఉన్నామంటే మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం. జడ్జిమెంట్ ఫేస్ అయ్యి తర్వాత పరలోకానికి వెళ్తాం. ఇవన్నీ పాటిస్తే ఇంకోటి మనకి పాటించినట్లే మనకు కూడా మళ్ళీ బహుమతులు వస్తాయి దేవుని నుంచి. మళ్ళీ ప్రార్థన గురించి, ప్రార్థనలో 3 టైప్స్ ఉన్నాయి, 3 రకాలు. నాకు తెలిసిన 3 మంది చెప్తున్నాను. లోక 18:13 అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కనులెత్తుచుండెను. కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము పట్టుకునుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అంటే ఇక్కడ సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? ఆకాశము వైపు కనులెత్తి అది తెలుసు ధైర్యం. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది దీంట్లో, సుంకరి కరుణతో ప్రార్థన చేశాడు. మెయిన్ పాయింట్ ఇది. అందుకని దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. దాని తర్వాత చూద్దాం మత్తాయి 14:30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడిదివని అతనితో చెప్పాను. అంటే అక్కడ పేతురు విశ్వాసం లేకుండా దేవుడు నీటి మీద నడుస్తాడు కదా, అప్పుడు పేతురుని కూడా రావంటే పేతురికి ఇంకా ధైర్యం పోయింది. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పడిపోదంటే మునిగిపోదంటే దేవునికి ప్రార్థన చేస్తాడనమాట. అదే నివసం ప్రార్థన టైప్లో అనమాట. 1 సెకండ్. ఆ ప్రార్థన రక్షింపు ప్రార్థన అంటారు. దాని తర్వాత చెప్తున్నా కీర్తనలు 139:23 దేవా నన్ను పరిశోధించి ఆ హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. అంటే ఇక్కడ దావీదు నేనేమన్నా పాపాలు చేస్తే క్షమించి నన్ను నీతి మార్గంలో నడపమని
ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా ఈ మూడు ఇవన్నీ పాటిస్తే మనకు కూడా 3 అయిపోయినట్టే. అప్పుడు మనకు కూడా దేవుడు బహుమతులు ఇస్తాడు. అంతే అండి, బహుమతులు ఇస్తాడు. ఇవన్నీ నేను ఏమైనా తప్పు చెప్తే నన్ను క్షమించండి. చిన్న వాక్యం దేవుడు దించును కాక. ఆమె